ఇక ఆషాఢ శుద్ధ ఏకాదశి ఎంతో విశేషమైన పర్వదినం. దీనినే తొలి ఏకాదశి అని, శయనై ఏకాదశి అని కూడా పిలుచుకుంటారు. ఈ రోజున మహావిష్ణువును ఆ పాలసముద్రంలో యోగనిద్రలోకి జారుకుంటాడని కూడా మన శాస్త్ర పురాణం. అందుకే ఈ ఏకాదశిని శయనై ఏకాదశి అని కూడా పిలుచుకుంటారు. ఈ రోజు నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు, గురువులు, సాధువులు ఆ చాతుర్మాస వ్రతదీక్షను ప్రారంభిస్తారు కూడా. 4 నెలల పాటు సాగే ఈ చాతుర్మాస దీక్ష తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ముగుస్తుంది. ఆషాఢ పూర్ణిమకు ముందు వచ్చే చతుర్దశి రోజు భూలక్ష్మి అంశతో ఆ గోదాదేవిని ఆండాలుగా ఆరాధించి ఆ జగన్మాత రచించిన పాశురాలను భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారు భక్తులందరూ కూడా. ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణిమ అని కూడా, వ్యాస పౌర్ణిమ అని కూడా జరుపుకుంటారు వైభవంగా. ఆ శ్రీమన్నారాయణుని స్వరూపమైన ఆ వ్యాస భగవానుని జన్మదినమైన ఈ రోజున గురుపూజ పేరుతో ఆ గురువులను ఆరాధించడం కూడా ఆనవాయితీ.